నమస్తే నల్లా ఎట్లున్నారు అందరూ ఇంక ఈరోజు ముచ్చట ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీ నుంచి మన జానీ మాస్టర్ని సస్పెండ్ చేసిండంట. ఈ ముచ్చట మీకు ఎరకనే అయి ఉంటుంది. జానీ మాస్టర్ని సస్పెండ్ చేసిండని ఎందుకు సస్పెండ్ చేసిండు అన్న ఆలోచన గట్టి వస్తుంది కదా. ఇంకా ముచ్చట ఏంటంటే జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి రేప్ అటెంప్ట్ చేసిండని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేసింది. ఈయనకే మాయగత్తరా, ఈయన ఎందుకు అట్లాంటి పనులు చేసిండు అని అనుకుంటున్నారులే. నాకు కూడా అదే అనిపించింది, ఎందుకు ఇట్లా చేసిండని. ఇంకా ముచ్చట ఏంటంటే ఆయన ఒక అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిండంట. అయితే ఆ అమ్మాయి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ ముచ్చట 10 సంవత్సరాల నుంచి జరుగుతుందంట. కానీ ఆ అమ్మాయి బయటికి ఎందుకు చెప్పలేదో మరి అర్థమవుతలేదు. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరికైనా చెప్పాలి కదా. అంటే ఆ అమ్మాయి 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టే కదా. ఆ అమ్మాయి ఫీమేల్ కొరియోగ్రాఫర్ అట. ఫీమేల్ కొరియోగ్రాఫర్ అంటే ఎంతో కొంత ఇండస్ట్రీలో పరిచయం ఉంటుంది కదా. ఇంకా అమ్మాయి పోయి ఎవరికైనా చెప్పేది ఉంటే గట్లా చేయకుండా 10 సంవత్సరాల నుంచి ఈ కష్టాన్ని అనుభవిస్తుందట. ఈ ముచ్చటగానే అబ్బా అనిపించింది, పాపం ఆ పొల్ల. ఇంకా పవన్ కళ్యాణ్ సారు ఈ ముచ్చట తెలియగానే ఆయనని ఇమీడియట్గా సస్పెండ్ చేసిండంట. కానీ పవన్ కళ్యాణ్ సార్ అండి అబ్బా. ఎందుకంటే గిసొంటివి ఇంతకుముందు వైసీపీ పార్టీలో కూడా గిసొంటివి మస్తుగా జరిగినాయి. అప్పుడు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు దాని మీద. కానీ పవన్ కళ్యాణ్ సార్కి ఇట్లా తెలియగానే ఇట్లా రియాక్ట్ అయ్యిండు. మంచిగా అనిపించింది నాకైతే ఈ ముచ్చట వినగానే. వైసీపీ పార్టీలో ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకోటి ఏంది, ప్రూఫ్స్తో సహా బయటికి వచ్చినాయి అవన్నీ. ఆడియో కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు. అసంటవి బయటికి వచ్చినప్పుడు మరి ఏదో ఒకటి అనాలి కదా. కానీ అలాని ఏమనలే. కానీ పవన్ కళ్యాణ్ సార్ చూసిరా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యిండో. మంచిగా అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? మీరు కూడా సరే కమెంట్లలో మాకు పెట్టుర్రి, మేము కూడా చదువుతాం.